అసలే డబ్బులు లేకుండా చూసుకుంటే ఈ పువ్వులు ఎందుకు తీసుకొచ్చారు? ఐడియా ఐడియా ఏమిటి? చెప్తాను. అది నీవి, ఇవి నావి. ఇద్దరం కలిసి చెరొకటి ఇక్కడ పోజేద్దాం. చివరికి ఎవరి దగ్గర మిగిలితే వాళ్ళు అవుట్. అంటే అంటే ఏమో నువ్వు ఉద్యోగం రిజైన్ చేయాలి. చాలా బాగుంది ఐడియా. అయితే వెయ్యి. ఇదొకటి, ఇదొకటి, అదొకటి. విజయ్ ఎప్పుడొచ్చా? కమాన్ కమాన్, సమయానికి వచ్చారా? ఏమిట్రా గొడవ పడుతున్నావు? గొడవ కాదరా, సమస్య, భయంకరమైన సమస్య. ఏమిటది? అసలే ఆడవాళ్ళని ఆటలో నమ్మకూడదన్నారు. నువ్వు జడ్జి చూడు. ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి, ఇదొకటి. సా దు వా రి ని ఉ నా హి తు ద వు. చదువరి నీవు నా హితుడవు. నేనెందుకిలా రాశాను పోను పోను నీకే తెలియగలదు. నీ దీక్షకు నా ప్రశంస. ఇక గరం చేయలేం. దాదా, వాళ్ళందరూ తిని ఖాతాలో లెక్కరేసిపోతున్నారు కదా, వాడు రాకపోతే ఏం చేస్తాం? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలా మహారాజ్. ఇంతవరకు మాకు ఎవరు మోసం చేయలేదు, డోకాయి లేదు. డాక్టర్ కృష్ణ దయా. ఏమిటి? డాక్టర్ కృష్ణ గారు నీకు తెలుసా? वो देखो सर। अरे तोबा तोबा, ये तो बड़ा एक्सीडेंट है। हाँ बड़ा एक्सीडेंट, तला फलगिपोయింది. वो महाराज माकी बराबर कर दिया. ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ కాదు సార్, ఇంకా చాలా చాలా మేలు చేశారు. మహారాజ్ మాది పిల్లలు మేము అన్నం తినేటప్పుడు ఆ మహారాజ్కి తెలుసుకొని సలాం చేసి అన్నం తింటాం. తర్వాత మాఫ్ కన్నా మహారాజ్, ఆయన బతికి ఉండగా ఈ మాట ఎవరికి చెప్పకూడదన్నారు. మేము బతికి ఉండగా కూడా ఈ మాట ఎవరికి చెప్పం. మాఫ్ కన్నా మహారాజ్, మాఫ్ కన్నా. బ్రహ్మాండమైన వార్త, శుభవార్త. చెప్పానంటే ఎగిరి గంతేస్తా. ప్రమోషనా? కాదు, ఇక నుంచి 24 గంటలు ఇంట్లోనే. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. నిజమా? ఇదిగో లెటర్ ఎదుగు. అయ్యో అయ్యో అయ్యో, ఇదేమిటి ఏడుస్తానందుకు నవ్వాలి కానీ బేగా చెప్పావు, ఇచ్చేశాను. అరే ఏమిటి, ఎంత పని చేసావా కోకి, నువ్వు కూడా రాజీనామా ఇచ్చేసావా? అరే రామ్, ఏమిట్రా ఇది? అభయం ఇవ్వాలి. అసలు ఏం జరిగిందిరా? ఇచ్చానకెళ్ళారు. ఇచ్చాను లేరా? అయ్యా ఇద్దరు రాజీనామా ఇచ్చేసాం. నాకు తెలియకుండా అది, దానికి తెలియకుండా నేను. ఇద్దరు ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు ఎలా? నెలకు 300 రూపాయలు కావాలి. ఓహో అంతే కదా, నేను ఇస్తాను లేదా? ఏమిస్తావు? మహా ఇస్తావు, వారం రోజులు ఇస్తావు. ఆ తర్వాత కాదు 10,000 ఇస్తాను. చాలా అసలే షాక్ కొట్టి చచ్చిపోతుంటే ఇప్పుడు ఆ జోకు. జోక్ కదా, నిజంగా చెప్తున్నా. నా దగ్గర డబ్బు తీసి వ్యాపారం పెట్టి స్వతంత్రంగా జీవి. నిజమా? విద్య, నీ రుణం ఎలా తీర్చుకునేది? తీర్చడానికి కాదురా ఇచ్చే, కానీ నేను నీకు డబ్బిచ్చినట్టు నీ భార్య కూడా చెప్పు. ఏమిట్రా, భార్యాభర్తల మధ్య రహస్యమా? అయినా నీకు పెళ్లి కాలేదు, నువ్వు అలాగే మాట్లాడతావు. ఇదిగో ఆ షరతు మీదే డబ్బిస్తాను, సరేనా? చెప్పు. సరే సరే రా, తీసుకుంటా. హలో మిస్ పార్వతి, మీతో అవసరంగా మాట్లాడు. అనవసరం, నాకు ఇప్పుడు టైం లేదు. ప్లీజ్ పార్వతి, ప్లీజ్ కనీసం మీతో ఒకసారి మాట్లాడివ్వండి. నేను వినండి. మీతో మాట్లాడుతూ నేను వెళ్ళేది లేదండి.
ముందు మర్యాదగా కారు నుంచి దిగండి. ప్లీజ్